నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరు గ్రామంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపూరు పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బివి సురేష్, టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి పాల్గొని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. చూటి కట్టని పశువులకు ప్రత్యేక పరీక్షలు, చికిత్స, పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. అదేవిధంగా కేవలం పెయ్య దూడలు మాత్రమే పుట్టేలా చేసే SSS కార్యక్రమం గురించి డాక్టర్ సురేష్ వివరించారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరిగి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు యూరియా ట్రీటెడ్ ప్యాడిస్ట్రా పద్ధతిని పాటించాలని సూచించారు. దీనివల్ల గడ్డిలో పోషక విలువలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎక్కువ కాలం దిగుబడినిచ్చే సూపర్ నేపియర్ వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలని పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షులు మధునాయుడు, మండల టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, పఠాన్ చాన్ బాషా, చంద్ర, సికిందర్, కొండాపురం కస్తూరి, నరికే అమ్ములు, ఏపూరు గ్రామ టీడీపీ నాయకులు మాలేపాటి వెంకటరమణారెడ్డి, ఐ రమణమ్మ ఎంపీటీసీ, రేవూరు రత్నయ్య, కొప్పల చిరంజీవి, రేవూరు అంకయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సుప్రజ తదితరులు పాల్గొన్నారు. అందరికి ఒకసారి అవగాహన అదేమన్నా వాళ్ళు బాగుంటారు. గ్రామంలో మనం పశుసంవర్ధక శాఖ తరఫున ఈ పాడి పశువులు పెంచేటటువంటి రైతులకి ఈ మినరల్ మిక్చర్ ఎందుకు సప్లై చేస్తామంటే పాల ఉత్పత్తి నిలకడగా ఇవ్వడానికి, తర్వాత ఎదకు రాని పశువులు తిరిగి సకాలంలో ఎదకు వచ్చి. నా పేరు డాక్టర్ బివి సురేష్. నేను రాపూరు అసిస్టెంట్ డైరెక్టర్గా కొత్తగా వచ్చాను. ఈరోజు మన ఏపూరు గ్రామంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వారి సౌజన్యంతో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి కూడా మేము చూలు కట్టని పశువులు పరీక్ష చేసి, అదేవిధంగా ఎదకొచ్చిన పశువులకు పరీక్ష చేసి వాటికి ఎదసూలు వేయడం జరిగింది. గాలికుంటు టీకాలు కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా రైతులను ఉద్దేశించి మేము తెలియజేయడం ఏమనగా, సంవత్సరంలో వివిధ రకాల జబ్బులు వివిధ సీజన్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు కూడా మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా ముందస్తుగానే వేస్తూ వాటిని వ్యాధులు బారిన పడకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. పైగా ముఖ్యంగా ఈ పాడి రైతులకు తెలియజేసేది ఏమిటంటే, ఇప్పుడు కేవలం పెయ్యి దూడలు మాత్రమే పుట్టేటటువంటి కార్యక్రమం ఒకటి వచ్చింది. దాన్ని SSS అంటారు. ఈ SSS ద్వారా మేము రైతులకి కేవలం పెయ్యి దూడలు పుట్టితే అవి పాల ఉత్పత్తికి వచ్చి రైతుకి తద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని కలుగు చేసేటటువంటి మా ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా గ్రామీణ యువతకి నిరుద్యోగ యువతకి అది పాడి పరిశ్రమ అనేది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారికి ఈ అదనపు ఆదాయం కలుగు చేసేటటువంటి ఈ పాడి పరిశ్రమని వాళ్ళు ఎంచుకొని ఈ SSSను ఉపయోగించుకొని గ్రామంలో ఉన్నటువంటి పశు సంపదని పెంపొందించుకోవాల్సిందిగా, తద్వారా పాల ఉత్పత్తిని పెంచేదానికి రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో ఈ యొక్క మేతలు ప్రత్యామ్నాయంగా ఈ ఎండుగడ్డిలో యూరియా ట్రీటెడ్ ప్యాడిస్ట్రా అనేటటువంటి ఒక పద్ధతి ద్వారా అవి తీసుకునేటటువంటి ఎండుగడ్డిలో మాంసకృతులు, పోషక విలువలు పెంచేదానికోసం ఈ యూరియా ట్రీట్మెంట్ జరిపి 3 వారాల వరకు దాన్ని నిలువించి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని వాటి పశుగ్రాసం కింద ఉపయోగించినట్లయితే అవి పశువులు కూడా చక్కగా ఆ మేతను తీసుకొని పాల ఉత్పత్తి తగ్గకుండా నిలకడగా ఉండేదానికి కొంచెం సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ద్వారా మేము ఇచ్చినటువంటి మినరల్ మిక్చర్స్ అయితేనేమి, డీవార్మింగ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించుకొని ఈ పశువు లోపల ఉన్నటువంటి నులిపురుగుల్ని నిర్మూలించినట్లయితే పశువుకి ఆరోగ్యంగా ఉండి పాల ఉత్పత్తి కూడా నిలకడగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఈ గ్రామస్తులకి అందరికీ తెలియజేస్తున్నాము. పోతే ఆధునికమైన పద్ధతుల్లో మనం లేటెస్ట్గా పశుగ్రాసాలను
ఆధునిక పశుగ్రాసాలను పెంచేదానికి ఇప్పుడు మనకు సూపర్ నేపియర్ అనే పశుగ్రాసం వచ్చినది. ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం మల్టీ కెట్ వెరైటీ కోసుకుంటా ఉంటే సంవత్సరం పొడవునా వస్తుంది, అంతే 2-3 సంవత్సరాలు కూడా పెరుగుతుంటుంది. ఇది బహువార్షిక పశుగ్రాసము. ఈ బహువార్షిక పశుగ్రాసాలను కూడా పెంపొందించవలసిందిగా ఈ పాడి రైతులందరినీ కూడా మేము వారికి వివరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రామ ప్రజలు ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ద్వారా చేసినటువంటి క్యాంపును విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.